ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విభిన్న టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. భౌగోళిక పరిస్థితులతో అల్పపీడన ద్రోణుల వల్ల జిల్లాలో ఉష్ణోగ్రతలో ఎఫెక్ట్ కనిపిస్తోంది. జిల్లాలో మధ్యాహ్నం వేళల్లో పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలతో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పోటీ పడుతుంటాయి. హెచ్చుతగ్గుల ఉష్ణోగ్రతల్లో జిల్లాల్లో అనూహ్య వాతావరణం ఏర్పడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విభిన్న వాతావరణ పరిస్థితులకు కేరాఫ్ గా నిలుస్తోంది. ఎండాకాలంలో 46 గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత 13 ఏళ్లలో ఈ వేసవిలోనే అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఎండాకాలంలో అల్పపీడన ద్రోణితో ఇక్కడ అకాల వర్షాలు కురిశాయి. వానాకాలంలో ఎండలు మండిపోయాయి. జూన్ మొదటి వారంలో 42 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండాకాలంలో వర్షాలు కురవడంతో వానాకాలంలో మొదట్లోనే వానలు పడతాయని భావించారు. జూన్ మొదటి వారంలోనే రావాల్సిన రుతుపవనాలు 35 రోజులు ఆలస్యం. ఈ ఆదిలాబాద్ జిల్లాలో విపరీతమైనటువంటి వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనకు ఎండాకాలం చూస్తే 50 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ తీవ్రమైన ఎండలు కొడుతున్నాయి. చలికాలం కూడా తీవ్రమైనటువంటి చలి ఒక్కో దగ్గర దాదాపు 0 డిగ్రీల వరకు కూడా పడిపోతున్నది. అట్లాగే వర్షాకాలం కూడా విపరీతమైనటువంటి వర్షాలు కురుస్తున్నాయి. ఇది భారతదేశానికి మధ్యలో ఉండడం వలన ఈ తీవ్రమైనటువంటి ప్రభావానికి లోనవుతున్నట్టు అనిపిస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సముద్ర మట్టానికి 298 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఉత్తర భారతదేశం నుంచి మొదటగా తెలంగాణ వస్తుంది. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నైసర్గికంగా మొదటి జిల్లాగా ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో 86,000 చదరపు మీటర్లలో 33% అడవులు విస్తరించి ఉన్నాయి. సముద్ర మట్టానికి 1092 అడుగుల ఎత్తైన జిల్లా ఆదిలాబాద్ కావడంతో విభిన్న వాతావరణం కనిపిస్తుంది. ఎండాకాలంలో అకాల వర్షాలు, చలికాలంలో పొగమంచుతో పంటల దిగుబడిపై ప్రభావం పడుతోంది. వానాకాలంలో వర్షాలు ఆలస్యం కావడంతో విత్తనాలు 2-3 సార్లు వేయాల్సి వస్తుంది. వానాకాలం చివర్లో అతివృష్టితో తీవ్రంగా పంట నష్టం జరుగుతోంది. గతంలో వాతావరణం స్థిరంగా ఉన్నప్పటికీ 15 ఏళ్లుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకు గత వేసవి కాలంలో చూసుకున్నట్టయితే అప్పుడు మనకు టెంపరేచర్ ఎక్కువగా ఉండడం జరిగింది. ఈసారి మనకు వర్షాలు కూడా అనుకున్న విధంగానే పడడం జరిగింది. అదేవిధంగా ఈసారి చలి కూడా మనం అనుకున్నట్టు ఆదిలాబాద్లో మనకు ఎల్లప్పుడూ ప్రతి సంవత్సరం ఉండే విధంగానే చలి కూడా ఈసారి ఉంది. కాబట్టి ఈ వాతావరణం అనుకూలంగా అంటే సీజన్కి అనుకూలంగా ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. తుఫాన్ ఎఫెక్ట్ తో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయంటున్నారు స్థానికులు. ఈసారి ఎక్కువ చలి ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. డిసెంబర్ చివరలో చలి ఎక్కువగా ఉంటుందన్నారు. జిల్లాలో ఏటా 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డవుతుంటాయి. గతంలో -2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికాలంలో 32 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు, 18 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. గతేడాది మిగ్జామ్ తుఫాన్ తో జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 17 డిగ్రీలు నమోదయ్యాయి. గత నెల నవంబర్ చివరి నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు అల్పపీడన ద్రోణితో తేలికపాటి వర్షాలు కురవడంతో ఒక్కసారిగా వాతావరణ పరిస్థితులు మారిపోయాయి. ఈ సంవత్సరం ఇంతకు ముందు కూడా చలి ఉంటుండే కానీ ఇప్పుడు ఈ సంవత్సరం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు కూడా దాదాపు 12 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంది. కానీ ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర 4 డిగ్రీస్ వరకు కూడా పోయింది. అదే మళ్ళీ పునరావృతం అవుతుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే డిసెంబర్ ఉంది, జనవరి. చలికాలం వల్ల ఏంటంటే అండి, పిల్లలకి సంబంధించిన వ్యాధులు, సర్ది, దగ్గు, జలుబు, శ్వాసకోశ ఇబ్బందులతో ఎక్కువ ఓపీడీకి రావడం జరుగుతుంది. ఈ టెంపరేచర్స్ బాగా తగ్గిపోవడం వల్ల 9, 8 డిగ్రీల ఫారెన్హీట్కి తగ్గడం వల్ల ఈ చిన్న పిల్లల్లో 2 నెలల నుంచి 6 నెలలకు సంబంధించిన పిల్లల్లో బ్రాంక్యోలైటిస్, ఆస్తమా లాంటి కేసెస్ పెరిగాయి. ఈసారి జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు చేరుకున్నాయి. గత చలికాలంలో 3 రోజుల పాటు సూర్యుడు కనిపించలేదు. చలికాలంలో ఉదయం 9 గంటల వరకు జనాలు రోడ్లపైకి రావడం లేదు. అల్పపీడన ద్రోణుల ఎఫెక్ట్ తో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చల్లని వాతావరణం నెలకొంది. పొగమంచుతో కశ్మీర్ వాతావరణ పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనకు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడినట్టు సూచనలు వస్తున్నాయి. ఒకవేళ దాని ద్వారా ఏమైనా మనకు క్లౌడీ వాతావరణం ఏర్పడితే మాత్రం మళ్ళీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, చలి తగ్గిపోతుంది. అట్లా కాకుండా ఇదే వాతావరణం కంటిన్యూ అయితే మాత్రం ఈ మంత్ ఎండింగ్ కల్లా 4-5 డిగ్రీస్కి రావచ్చు, 3 డిగ్రీస్కి వచ్చిన ఆశ్చర్యమేం లేదు. ఈసారి బాగా చలి విపరీతంగా ఉన్నది. ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళే పరిస్థితి లేకుండా ఉన్నది. అందుకోసం ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయట వెళ్ళాలంటే ఇప్పుడు కంపల్సరీ స్వెటర్లు కానీ ఏమైనా దుప్పెట్లు గిప్పెట్లు ఏమైనా కప్పుకొని బయట వెళ్ళాల్సిన పరిస్థితి వస్తున్నది.
నార్త్ నుంచి సౌత్ వైపు వీస్తున్న చలిగాలులతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై పొగమంచు కప్పేస్తుంది. ఉత్తరాది నుంచి గంటకు 500 కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీస్తుంటాయి. తెల్లవారుజాము నుంచి ఉత్తరాది నుంచి వీచే గాలులు ఉదయం 7 గంటల వరకు జిల్లాకు చేరుతాయి. దీంతో జిల్లాలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం మేఘావృతమై చల్లగా ఉంటుంది. ఈ చలికాలంలో ఆరంభం నుంచి కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సోన్ నుంచి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు డొల్లారా పెన్ గంగా నది వరకు 125 కిలోమీటర్లు, నేషనల్ హైవే 44 విస్తరించి ఉంది. తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు హైవేను పొగమంచు కప్పేస్తుంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇది 2-3 రోజుల నుంచి ఇన్ని రోజులు మొగులు ఉండే కాబట్టి చలి తక్కువ ఉండే కాబట్టి మొగులు పోయింది కాబట్టి చలి ఎక్కువ అయింది. దగ్గు దమ్ము బాగా అంటే చలికి లేవబుద్ధి కాకూడదు. పెద్దోళ్ళకు రోగాలు ఉన్న వాళ్ళైతే బాగా లేవలే మంచాలని ఉంటున్నారు. బాగా 3 days నుంచి చలి అంటే బాగుంటుంది. సో అందుకే చలి తట్టుకోలేక ఇంట్లో కూడా అట్లనే బాగా చలి ఉండడం వల్లనే స్వెటర్ తీసుకోవడానికి వచ్చినాం. మేము ఎప్పుడూ చలి ఎక్కువనే ఉంటుంది, ఈసారి ఇంకెక్కువనే ఉంది. విభిన్న వాతావరణంతో ఉష్ణోగ్రతలపై ఎఫెక్ట్ పడుతుందన్నారు వెదర్ నిపుణులు. చలికాలంలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు. సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడంతో వాతావరణ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. ఇక్కడ ఆదిలాబాద్ అనేది మనకు సముద్ర మట్టానికి ఒక 1096 అడుగుల ఎత్తులో ఉంది. సో దీని వలన కూడా టెంపరేచర్ అనేది ర్యాపిడ్గా పడిపోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఉత్తర భారతదేశం నుంచి వచ్చేటువంటి చల్లటి గాలులు కూడా ఈ ఉష్ణోగ్రతలు పడిపోవడానికి కారణమవుతుంది. వాతావరణ మార్పులు, తగ్గుతున్న ఉష్ణోగ్రతల పరిస్థితులతో ఉమ్మడి ఆదిలాబాద్, నార్త్ ఇండియా వాతావరణం కనిపిస్తోంది.